ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమీపిస్తుంది. ఫలితాలు ఎప్పుడు వెలువడతాయని అటు ఓటర్తో పాటు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఈసారి అనూహ్య రీతిలో పోలింగ్ శాతం పెరగడంపై కూటమి తమకు కలిసి వస్తుందని భావిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరిగిన ఓటింగ్ శాతం తమ మళ్ళీ అధికారంలోకి తెస్తుందని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ పెరిగిన పోలింగ్ శాతంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ నుండి ఆంధ్రప్రదేశ్ కళింగ వైస్ చైర్మన్ అందవరపు సూరిబాబు, అదేవిధంగా టీడీపీ సీనియర్ లీడరు, అదేవిధంగా మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు చౌదరి బాబుజీ ఉన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం గతంలో చూస్తే కనుక ఏదైతే ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టం వాటిల్లి గద్దె దించే పరిణామాలు గతంలో చోటు చేసుకుంటే, ఈసారి మాత్రం ఆ పెరిగిన ఓటింగ్ శాతం తమకే కలిసి వస్తున్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చూస్తే ఓటింగ్ శాతం పెరిగే సరళి ఈసారి వైసీపీని గద్దె దించడానికే ఓటర్లు అంతగా కసితో ఓట్లు వేశారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు కూటమి. ఏ విధంగా అనుకోవచ్చు? అందరికీ నమస్కారం. పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా పొలిటికల్ ఫ్రాంచైజీ ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర వారందరికీ కూడా ఎలక్షన్లో సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి, ఈరోజు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత భారతదేశమే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఒక కాన్ఫిడెంట్గా చెప్పారు సీఎం గారు. వారికి ఒక ధైర్యం, ఈ పెరిగిన ఓటింగు మహిళా ఓటింగ్ పెరిగిందని, రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో 64 కాన్స్టిట్యున్సీలో పోలింగ్ శాతం ఎక్కువ పెరిగిందని, అర్బన్లో ఓన్లీ 19 కాన్స్టిట్యున్సీలో పెరిగిందని వారికి ఒక అభిప్రాయం ఉంది. వారు ఒక ఆలోచన చేశారు. దాని కూటమి అది వాపుని బలుపుగా భావిస్తున్నారు అన్నటువంటి ఒక పోకడ పోతున్నారు కాదు. ఇప్పుడు మేము ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము, మా ప్రభుత్వం మళ్ళీ ప్రారంభం చేస్తాం, దేశం అంతా మా దిక్కు చూస్తుందని చెప్పాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ ఎవరైనా ఒక్కరైనా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? మేము ధైర్యంగా చెప్పాం. మాకు పెరిగే పోలింగు, మా సంక్షేమ ఫలాలు, మహిళలు మాకు 58% మహిళలు వేశారని మేము చెప్తున్నాం ధైర్యంగా. ఆ మాటలు అక్కడ టీడీపీ చెప్పట్లేదు కదా. మేము జూన్ 9న ప్రమాణ స్వీకారం కూడా డేట్ కూడా మేము మా బొత్స సత్యనారాయణ గారు డేట్ కూడా అనౌన్స్ చేశారు. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంతో సంప్రదించిన తర్వాత చేసినటువంటి ఆ ప్రకటన వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ విషయంపై కనీసం ఒక పార్టీని లీడ్ చేస్తున్నటువంటి 3 పార్టీలు కూటమి ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం వెనక ఈరోజు ఓటమి భయమా, లేకపోతే ఓటర్ నాడు మీకు అంతు చిక్కలేదు? అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే రకంగా ఆయన సక్సెస్ అవ్వడం అనేది వాస్తవం. అదేవిధంగా ఈసారి సక్సెస్ అవుతామనే భ్రమల్లో వారు ఉన్నారు. ఈరోజు 2019లో ఏ విధమైన హామీలు ఇచ్చి ఎవరికి కూడా డిఎస్సి కానీ, ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఎటువంటి సౌకర్యం కల్పించని జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేయడానికి సిద్ధపడని ఉద్యోగులు డైరెక్టర్గా, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఓటింగ్ శాతం బ్రహ్మాండంగా పెరిగింది. అదేవిధంగా యువత అయితే డిఎస్సిలోన పూర్తిగా నష్టపోయినాం, జగన్మోహన్ రెడ్డి వస్తే పూర్తిగా మనకి ఇబ్బంది జరుగుతుందని. పోలింగ్ శాతం పెరిగిన విషయంలో మాత్రం మహిళలు, యువకులతో పాటు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న, సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఎప్పుడు రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఓట్లు వేసినటువంటి ఒక పరంపర, అంటే స్థానిక సంస్థల ఎన్నిక కానీ, ప్రాదేశిక ఎన్నికలు తనదన్నేలా ఈరోజు ఓటర్లు బారులు తీరు ఓట్లేసి, అంటే కక్షతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ కక్షతోనే ఓట్లే రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. తండ్రి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఏమైనా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం. పూర్తిగా ఒక రాష్ట్ర రాజధాని కానీ, ఒక ఉపాధ్యాయులకు కానీ, ఒక విద్యార్థులకు కానీ, ఒక డిఎస్సీలకు కానీ, డిఎస్సిలో పూర్తిగా డిఎస్సి 1% కూడా తీయని ఈయన ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి అధోగతి అయిపోతామనే ఉద్దేశంతోనే అందరూ కూడా ప్రజలు ఏకోన్ముఖులై వేశారు. ఎందుకంటే 13వ తేదీన ఎన్నికలైనాయి, ఈరోజు 28, సుమారు 15 రోజులు అయ్యింది. 15 రోజుల్లో గ్రామాల్లో నేను
నా గ్రామమే ఉంది, అదేవిధంగా వాళ్ళ గ్రామమే ఉంది, వాళ్ళ ఊరు. ఎక్కడ కూడా మహిళల్లో కానీ వేరియేషన్ అనేది ఏం జరగలేదు. యువకుల్లో మాత్రం ఉత్సాహంతో ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మాకు అవకాశం ఉంటుంది, మాకు ఉపాధి కలుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే ఈరోజు యువకులంతా ఉత్సాహంతో చేశారు. ఈరోజు స్టేట్మెంట్లు అంటే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కాదు. ఈరోజు సీఎం అవుతానని 151 స్థానాలు వస్తాయని చెప్పి ఆయన లండన్ వెళ్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. మీలో ఎందుకు అప్రతతా భావం ఇప్పటికి కూడా కనీసం మాట ఎక్కడో ఖచ్చితంగా 9వ తేదీన సీఎంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా అత్యధిక సీట్లు రావడం అనేది ఖాయం. ఇందులో ఎవరిలో కూడా వ్యత్యాసం లేదు. ఎందుకంటే సీఎం అనేది 4వ తేదీలో సీఎం అయిపోం కదా, ఎవరు 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం అవుతారు. సీఎం సంక్షేమానికి తప్ప అభివృద్ధికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని నేపథ్యంలో యువకులు అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడాను అధికార పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేందుకు ఓట్లు వేశారన్నటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ. దీన్ని ఏకీపిస్తారా మీరు? ఇప్పుడు నాయుడు గారు ఒకటి ఆలోచించండి. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్వరలో 2 కాలేజీలు త్వరలో ప్రారంభమవుతుంది. మూలపేటలో పోర్ట్ నిర్మాణం సుమారు 4,000 కోట్లతోటి, హార్బర్స్, షిప్పింగ్, ఎన్ని కార్యక్రమాలు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇవన్నీ అభివృద్ధి కాదా సార్? దీనికి ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ వ్యక్తుల కోసం చేసింది. వ్యవస్థలో ఎటువంటి ఇది లేదు. అభివృద్ధి అనేది ఈరోజు వంశధార ప్రాజెక్టు రైతాంగంకి ఏమైనా చేశారా? అదే మడ్డువల్ స్పేస్ 2 చేశారా? నాగావళి నది శ్రీకాకుళం జిల్లా చరిత్రలో 193 కిలోమీటర్ల తీరం ఉన్నా కూడా ఒక జట్టి కూడా లేనటువంటి జిల్లాలో ఈరోజు ఒక పోర్టు నిర్మాణం శరవేగంగా సాగడంతో పాటు 4 జట్టీల నిర్మాణం కూడా, దీన్ని అభివృద్ధి అనరా? అభివృద్ధి అనేది అది అభివృద్ధి ఆ వ్యక్తుల కోసం ఆలోచన. అక్కడ కార్యక్రమంలో వ్యక్తి కోసం జరిగిందే కానీ వ్యవస్థలో ఆ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేయాలని స్థానికులకు ఉపాధి కల్పనలో ఇంకా అక్కడ ఏమీ చర్యలు చేపట్టకపోవడం అది కాదు. లేబర్కి కూడా లేదు. ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి లాభం చేకూర్చే పనిగా జరుగుతుంది తప్పించి రేపు ఆ ప్రాజెక్టు వలన వ్యక్తులకి కాకుండా వ్యవస్థకి, ప్రజలకి ఈ ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతుందని అంటే ఎవరైనా మత్స్యకారుల జట్టి నిర్మాణం కూడా వారికి దోహదపడదా? మత్స్యకారుల జట్టి ఎక్కడ నిర్మాణాలు అవుతున్నాయి, పేరుకే అవుతున్నాయి. ఎక్కడ ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది ఎవరు? భోగాపురంకే పరిమితం అన్నటువంటి ఒక పోకట్ని ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాకుండా ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు, ఎందుకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేపారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శంకుస్థాపన చేశారు, మళ్ళీ అన్ని క్లియరెన్స్లు తీసుకొని మళ్ళీ ఆ వర్క్ ఇప్పుడు అవుతుంది. మూలపేట ఈరోజు ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లా ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. క్లియర్ కనబడుతుంది. కనబడిన అభివృద్ధిని మనం కనబడలేదంటే మాత్రం మనం అది ఒక ఏదో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి తప్ప యథార్థం మాట్లాడే పరిస్థితి కాదు. అంటే వాస్తవాలు ఒప్పుకోవడంలో వాళ్ళు మాత్రం ముందు ఒప్పుకున్నారు. వాస్తవాలు ఇప్పుడు ఒప్పుకున్నారు చెప్పండి సార్? ఇప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు? ఎప్పుడైనా ఒప్పుకున్నారంటే సార్ ఒకటి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఏలియన్స్ 3 సార్లు అయ్యారు. 2099లో అయ్యారు, వాజ్పేయి గారి టైంలో 14లో అయ్యారు, మళ్ళీ 24లో అయ్యారు. వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఏమంటారు, కామన్ సివిల్ కోడ్ బీజేపీకి మేము అపోజ్ చేస్తాం, రామజన్మభూమి నిర్మాణానికి మేము సపోర్ట్ చేయము, 370 ఆర్టికల్ రద్దుకి ఒప్పుకోమన్నారు. 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. ఈ లోపాయికర్ ఒప్పందం నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య రీతిలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది అధికార పార్టీకి అధికారం ఇచ్చే అవకాశాలు ఎక్కడ కూడా చరిత్రలో లేవు. ఈసారి అవకాశం మీకు వస్తుందన్నటువంటి బలమైన నమ్మకం అనుకున్నటువంటి కారణం ఏంటి? 75% దాటి ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కానీ జగన్మోహన్ 75% దాటి ఇప్పుడు పోలింగ్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర టైంలో రాజశేఖర రెడ్డి గారు ఫారం చేసింది మీరు తీయండి. ఈరోజు పెరిగిన పోలింగ్ శాతంలో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. తర్వాత యువత కూడా వాళ్ళు అర్థం చేసుకోలేపారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎన్ని కార్యక్రమం ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో ఎన్ని ఉద్యోగాలు సీఎం గారు వేశారు. అయితే ఒకేసారి ఉద్యోగాలు వేయడం వల్ల గ్యాప్ అలా కనబడడం లేదు. ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ప్రైవేట్ రెగ్యులేషన్ పోస్టులు వేశారు, ఎన్ని హైకోర్టులో ఉన్న పెండింగ్ ఉన్నటువంటి డిఎస్సి సెలక్షన్స్ ఎంతమంది చేశారు, ఇవన్నీ చరిత్ర ఉంది కదా, హిస్టరీ ఉంది కదా, స్టాటిక్స్. అది ఏదైతే ఉపాధి కల్పించిన నేపథ్యంలో సచివాలయ వ్యవస్థతో పాటు ఆరోగ్య శాఖలో కరోనా
ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా చాలా రిక్రూట్మెంట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఏమైనా రెగ్యులరైజేషన్ కానీ వాళ్ళ పోస్ట్ గ్యారంటీ కానీ వాళ్ళ పోస్టులకి ఈరోజు ఒక సచివాలయాల్లో పనిచేసిన కానిస్టేబుల్ ఉన్నారు. కానిస్టేబుల్ వ్యవస్థ వలన ఆ కానిస్టేబుల్ కానీ సర్వేర్లు కానీ ఏ డిపార్ట్మెంట్లకి అటాచ్మెంట్ చెప్పమనండి. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్, వాళ్ళకి ఎస్ఆర్ ఉందా, రెగ్యులరైజేషన్ ఉందా, ఒక ఇది ఉందా, ఎక్కడైనా ఏముంది? సచివాలయ వ్యవస్థ అనేది ఆయన ఉన్నన్నాళ్ళు సచివాలయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఒక గ్యారంటీ, జాబ్ గ్యారంటీ అనేది ఒకటి ఉందా? జాబ్ గ్యారంటీ ఉందా సచివాలయ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏముంది? వ్యవస్థ చిన్నాభిన్నం చేయడానికి తప్పించి, వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి చేసే పని తప్పించి ఈరోజు బీజేపీ అన్నారు. బీజేపీతో ఈరోజు సోదరులు సూరిబాబు గారికి చాలా స్పష్టంగా తెలుసు. చంద్రబాబు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినాడు కూడా ఆ రోజు బీజేపీతో కానీ కమ్యూనిస్టులతో కానీ పొత్తు లేకుంటే ఎప్పుడు మేము పోటీ చేయం. ఎన్టీ రామారావు గారు చరిష్మాతో పార్టీ పెట్టిన రోజుల్లో పొత్తులు అనేవి ఉంటాయి కామన్. ఈరోజు పొత్తులు లేకపోయినా సరే ఈరోజు కంటిన్యూగా ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్పెషల్ స్టేటస్ కానీ ఇతరత్ర ఇవి కానీ అవి చేస్తామని అనేకమైన కార్యక్రమాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి ఇంప్లిమెంటేషన్ అయిందా? ఈరోజు కనుక సంక్షేమం అదేవిధంగా ఉపాధి కల్పనలో రెండు కళ్ళుగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో దానికి ఒక భరోసా లేనటువంటి పరిణామాలను టీడీపీ వస్తుంది. నిజంగా ఏదైతే వార్డు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల విధుల్లో ఆపినట్టే రేపు సచివాలయం అంటే కూటమి కానీ వస్తే సచివాలయాలు కూడా నిర్వీర్యమైపోయి వారికి ఉద్యోగ భద్రత లేదన్నట్టు ఒక ఆరోపణ చేస్తారు. రేపు అది జరుగుద్దా? వారు చెప్తుంది వారి గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు తీస్తామని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పోస్టులు అవి రెగ్యులేషన్ లేవు, ఎస్ఆర్ లేవు. అంటే 2 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ నాయుడు గారు. ఆ తర్వాత వాళ్ళ జీతం పెంచాం, రెగ్యులర్ అయ్యి పోస్ట్ అయింది, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారు చెప్తున్నారు కదా ప్రత్యేక ప్యాకేజ్ గట్టని. ఈ ఎలక్షన్లో 2 ఇష్యూస్ నాయుడు గారు మీకు చూడండి. అమిత్ షా గారు తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్కి మేము వ్యతిరేకం అని చెప్పాడు. నువ్వు ఆ మాటకి మిత్రధర్మం పాటించావా? ఇక్కడ చెప్పావా? మేము అమిత్ షా మాటకి మేము సమర్థిస్తామని చెప్పావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మేము పెట్టాం, కేంద్రంలో పెట్టాం. అది మేము పెట్టిన ఆలోచన తప్ప నీతి ఆయోగ్ రికమెండేషన్ తోటి అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇంప్లిమెంట్ అన్నప్పుడు నువ్వు జగన్మోహన్ మీద తోసావు ల్యాండ్ యాక్ట్ కింద, ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఎన్ని రకాలు మీరు ముగ్గురు కలిసి పోటీ చేశారు. అనేక ఎక్కడ ఒక దగ్గర కూడా ఒక పద్ధతి చెప్పండి. సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం ఒకరోజు మీరు చూడండి, బీజేపీకి 6 పార్లమెంట్లు వాళ్ళ ఇష్టం, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు, పోటీ చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు 50 అన్నారు, 40 అన్నారు, 24 అన్నారు, 21 అతని ఇష్టం, అతనికి ఇష్టపడి వచ్చినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారు చెప్తున్నారు కదా సామాజిక న్యాయం. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 10 అసెంబ్లీ సీట్లో ఈరోజు హయ్యెస్ట్ ఎస్సీస్ తర్వాత హయ్యెస్ట్ పాపులేషన్ కాపు ఈ రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే కాపుకి కానీ ఒక ఎంపీ కానీ కాపుకి ఇచ్చారండి బీజేపీ వాళ్ళు. మీరు ఎన్డీఏకి వాళ్ళు ల్యాండ్ యాక్ట్ కింద చెప్తే ఖండించరు, మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం అంటే దానికి ఏంటి మాట మూవ్ అని రా అనరు. ఈరోజు కాపులకు సామాజిక న్యాయం చేయకపోయినా మీరేం మాట్లాడరు. కానీ కాపు లోట్లు ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలండి. చూస్తే కనుక మీరు వేసిన ప్రతి అడుగు కూడాను అధికారం కోసం రాజకీయ ఎత్తుగడలే తప్ప సామాజిక న్యాయం కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అది అమలు చేసినప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ నెట్టే ప్రయత్నించి అమిత్ షాతో పాటు మీరు వేసిన ఈ విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ తాలూగా ఏదైతే ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టే క్రమం ఈరోజు ఓట్ బ్యాంక్ పెరిగింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల్లో ఎవరి భూమికి వాళ్ళు హక్కు పాస్బుక్ అనేది ఉంది. పాస్బుక్ మీద ఏ రాష్ట్రంలోనూ కానీ ఏ దేశంలో మన దేశంలో మొత్తం ఎక్కడైనా సరే పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకునే దాఖలు అనేది ఎక్కడ లేదు. పాస్బుక్ వచ్చిన తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చారా? పాస్బుక్ వచ్చిన తర్వాత జిరాయితీ కానీ అది జిరాక్స్లు ఇస్తామంటారు. జిరాక్స్ ఏంటండి? నా భూమికి నా జిరాక్స్ ఏంటి? నాకు హక్కు లేదా? నా తల్లిదండ్రులు సంపాదించిన భూమి నాకు హక్కు ఉండదా? విధానం పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్ అని స్పష్టం చేస్తున్నారు కదా. ఎవరు పెట్టినా ఇక్కడ తప్పే. ఆ తప్పులతోనే మీరు ముందుకెళ్తున్నారు కదా. ఉంది తప్పులతో నాలేదేటి మొత్తం ఆరోపిస్తున్నారు. అదేం కాదు, జనం నిర్ణయిస్తారు. జనం రేపు ఓట్లు వేశారు, నిర్ణయిస్తారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైన ప్రచర్య ఎప్పుడైనా జరిగిందా? అదేవిధంగా ఈరోజు వాళ్ళు ల్యాండ్ యాక్ట్ అనేది కానీ ఇతరత్ర ఇది కానీ ఈరోజు మేము ప్రచారం చేసామండి. అది తప్పని జనం రేపు నిర్ణయిస్తారు. జనం నిర్ణయం అనేది ఇదైతే మమ్మల్ని నిలబెడతారు, లేకపోతే వాళ్ళని నిలబెడతారు కదా ఖచ్చితంగా. చూస్తే కనుక ఓటర్లు తన ఓటు హక్కుతో తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా పరిగణన తీసుకున్నారు.
2019 ఎన్నికల్లో పీకే మాటని తూచా తప్పకుండా విన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2024 ఎందుకు ఆయన అంతలా ఎనిమిలా ఆయన కంట కనిపించారు? ఇప్పుడు ఎవరు చేసిన పని వాళ్ళు చేయాలి. నాయుడు గారు అతను అయిపోయి ఈ టీం పొలిటికల్లో చెప్పింది పీకే టీము. ఆయన దేశం అంతా కూడా అతను ఆర్గనైజేషన్ విస్తరిస్తే అతను అన్ని కొన్ని లాస్ట్ టైం మాకు చేశాడు, ఇంకో రాష్ట్రం చేశాడు, కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యాడు, కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అవ్వచ్చు. అతను పొలిటికల్ మంచి ఆలోచన పర్సన్. అతను అందరి ప్రతి రాష్ట్రంలో ప్రతి వ్యవహారం చూసి ఇక్కడ ఋషి గారని మాకు ఇక్కడ ఐపాక్కి ఉన్నారు. ఆయన శిష్యుడే, ప్రసాద్ కుమార్ శిష్యుడే. ఆయన చెప్పాడు. ఈ మధ్యలో ఏం చేశాడు ఆయన, ఇంతమంది నేను సలహా ఇస్తున్నాను కదా, నేను రాజకీయ పార్టీ పెట్టి నేను పెద్ద లీడర్ రేపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రేపు ఆలోచన పుట్టింది ఆయనకి. బీహార్లో ప్రాంతీయ పార్టీ పార్టీ పెట్టాడు. ఆయన పెట్టి ఫెయిల్ అయిపోయి ఎవరికైతే ఫ్రాంచైజ్ ఎవరి మట్టుకు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నా ఆర్గనైజేషన్ అంటే ఎవడు ఒప్పుకుంటాడు ఆయన? ఇవన్నీ వాస్తవాలు నాయుడు గారు. ఇవన్నీ కూడా అతను పొలిటికల్ పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి బీహార్లో ఫెయిల్ అయిపోయి ఈరోజు మళ్ళీ అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఆరోపణలు చేస్తారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి పేరు ఎప్పుడు ప్రస్తావించలేదు. ఆయన ఐపాక్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ గారు ఊహాలకు అతీతంగా మేము గవర్నమెంట్ హైయెస్ట్ సీట్లు వస్తాయని ఐపాక్లో చెప్పాడు. ఆయన ప్రశాంత్ కిషోర్ పేరు ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరు పేరు ఎత్తారు జనరల్గా. ప్రశాంత్ కిషోర్ ఊహలకు ఎక్కువగా హైయెస్ట్ మెజార్టీతో వస్తామని చెప్పాడు ఆయన. ప్రశాంత్ కిషోర్ ఎవరి పని చేయాలి? పోస్ట్ ప్యాన్ ఆడొచ్చి కార్పొరేటర్ అయిపోతున్నా, సర్పంచ్ అయిపోతున్నా అంటే అవ్వదు నాయుడు గారు, అది జరగదు. పోస్ట్ ప్యాన్ అందరు తెలుసు, గ్రామంలో అందరూ తెలుసు పోస్ట్ ప్యాన్. పెరిగిన పోలింగ్ శాతం నేపథ్యంలో రేపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎన్ని ఎమ్మెల్యేల స్థానాన్ని గెలుచుకున్నది ఆశాభావం? నాయుడు గారు మేము ఇప్పుడు 8 సీట్లు, పూర్వం 10 సీట్లు ఉన్నాయి. మేము హైయెస్ట్ సీట్లు మేము గెలుస్తామని మేము మా ఆలోచనతో మేము ఉంటాము. ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ ఉమ్మడి కూటమిలో భాగంగా ఈరోజు అక్కడ బీజేపీ కేటాయించారు. వైసీపీ బలంగా ఉంది. ఆ కాన్స్టిట్యున్సీని కూడా మీరు లీడ్ చేశారు. తో పాటు పార్లమెంటరీ పరిధిలో ఉన్న 8 నియోజకవర్గాలను కూడా మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు. ఎన్ని సీట్లకి? నాయుడు గారు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు మా బాబ్జీ గారు సోదరులు, వాళ్ళ నాన్నగారు, మా పెదనాన్నగారు చాలా అన్నదమ్ముల వరుస. ఈ జిల్లాలో జిల్లా పరిషత్ వచ్చిన డీసీఎంఎస్, డీసీసీబీ వచ్చిన పోస్టులు 3 ప్రధాన క్యాస్టులు వస్తాయండి. కాళింగ, కాపు, వెలమ. ఆశ్చర్యం ఏంటంటే హెచ్చర్ లాంటి సామాజిక వర్గం కాపు, తూర్పు కాపు ఉన్న దగ్గర ఒక చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వ్యక్తి వచ్చి పోటీ చేశారంటే ప్రజాస్వామ్యం నిజం సార్. ఈలో రేపు 10 పోస్టులు కూడా ఈ గవర్నమెంట్ వస్తే, ఒకవేళ పొరపాటున గవర్నమెంట్ వస్తే నాను వెలమ, నాను కాళింగ, నాను కాపుకి ఇచ్చేస్తారు సీట్లు. చూస్తే ఇది పెద్ద ఆరోపణ ఆయన చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 3 సామాజిక వర్గ నేపథ్యంలో హెచ్చర్ల కాన్స్టిట్యున్సీని అంటే ముఖ్యమంత్రి సామాజిక వర్గం అభ్యర్థిని పెట్టడం వెనక మాత్రం రేపు పొరపాటున కూటమి గనక అధికారంలోకి వస్తే ఇక ఈ 3 సామాజిక వర్గాల తలగా అంటే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ఒక భావన. ఈసారి కూటమి అనేది గ్యారంటీగా వస్తుంది. కూటమిలో హెచ్చర్ల ఎమ్మెల్యే కూడా గెలుపు అనేది సునాయాసం, నల్లేరు మీద నడకి. అయితే ఈరోజు రాజకీయాల్లో 83లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 94లో కానీ, అంతకుముందు కానీ, తర్వాత చీపురుపల్లి నుంచి కానీ ఇక బాబురావు గారు కానీ, ఎంవి కృష్ణారావు గారు గెలిచారు. ఈరోజు రాజకీయాల్లో కులం అనేది కాదు, నేను కులాన్ని ప్రస్తావించడం లేదు. కులం అనేది అయితే కొన్ని 2-3 నియోజకవర్గాలు ఇక్కడ ఆపుతో ప్రస్తారో చెప్తాను. కులాలు సామాజిక వర్గానికి కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇవ్వరు. కొనసాగుతున్న పరంపరను కూడా ఈరోజు చెక్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా అక్కడ బీజేపీ కేటాయించాం. బీజేపీ తరఫున ఆయన క్యాండిడేట్గా వచ్చారు. మేము బీజేపీ తరఫున అక్కడ క్యాండిడేట్ కులమా ఇంకోటే కాదు, ఖచ్చితంగా రాజకీయ పార్టీ ప్రాతిపదిక కులం అనేది కొన్ని సందర్భాలు ఉండొచ్చు. పార్టీ నిర్ణయానికి, ఎన్డీఏ కూటమి నిర్ణయానికి మేము అందరం కట్టుబడి పనిచేసాం. ఆ పనిచేసింది ప్రాతిపదిక వస్తుందా? రేపు గెలుపు అనేది వచ్చిన తర్వాత కులం కాదు, ఇక్కడ పార్టీ ముఖ్యం. ఈరోజు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ చేసిన అరాచకాలు, అక్కడ స్థానిక నాయకులు చేసిన అరాచకాలు ఎండగట్టుతూ మేము ఎన్నికలకు వెళ్ళాము. దాన్ని బలంగా తీసుకొని మేము ఎన్నికల్లో గెలుస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు కులం అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కులం కానీ, జగన్మోహన్ రెడ్డి కులం కానీ ఇక్కడ ఉందా? కులం కాదు. కులం కన్నా ముఖ్యం పార్టీ ముఖ్యం. పార్టీ అనేది ముఖ్యం. అదేవిధంగా కులం అవసరమైన దగ్గర కొన్ని దగ్గరలో ఏదో ఈక్వేషన్స్ సోదరుడు చెప్పాడు, ఈక్వేషన్ కొన్ని చెప్తారు, తప్పనిసరి జరుగుతాయి.
అవి జరిగేటప్పుడు ఇప్పుడు పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్లని కాదని చెప్పి మనం ఎక్కడ ఏం చేస్తాం చెప్పండి, పార్టీని కాదని. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు పోలింగ్ పర్సెంట్ పెరగడం విషయంలో చూస్తే ఆయన సామాజిక వర్గాన్ని అంతగా ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం పార్టీ చరిస్మాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైమ్ లైట్ కూటమిలో భాగంగా పొత్తుల్లో భాగంగా ఈరోజు బీజేపీ కేటగిరీ. నాయుడు గారు ఇప్పుడు అన్నయ్య మాకు సోదరుడు బాబ్జీ గారు, నాకు ఎదుగు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఒక సరదా, నేను బాగా స్టడీ చేసి వెళ్తాను. ఇప్పుడు జనసేనకి 21 సీట్లు ఇచ్చారు. ఎంతమంది టీడీపీ అభ్యర్థులను తీసుకొని జనసేన సీట్లు ఇచ్చాడు మీరు రాష్ట్రంలో చూడండి సార్. నేను చెప్తాను ఒకటి, ఇక్కడ జయకృష్ణ అన్నయ్యతో పాటు పనిచేసిన పార్టీలో పాలకొండ టీడీపీలో ఉన్నాడు ఆయన. 19 ఎలక్షన్లోనే అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా బాబుజీ గారికి బాగా పరిచయం. వారు జనసేనకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు. ఈరోజు మీరు చేయండి, అంటే అది పొత్తుల్లో భాగంగా మీరు క్యాండిడేట్ జనసేనకి ఎంతమంది టీడీపీ నుంచి వెళ్ళారు? భీమవరం నుంచి రామాంజనేయులు గారు, మీరు తీయండి చరిత్ర. అక్కడ వచ్చి మండల బుద్ధప్రసాద్ గారు అక్కడి నుంచి, మీరు ఎక్కడ తీయండి సగం మంది పైనే టీడీపీ వాళ్ళని జనసేన జాయిన్ చేసి సీట్లు ఇచ్చారు అక్కడ. ఇంకా బీజేపీ అంటారా? మీరు చూడండి, సీఎం రమేష్ గారు టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు. డిస్టర్బెన్స్ వైసీపీ కలిసి వచ్చిందా? కలిసి ఇప్పుడు అనపడుతుంది. మీకు మోలారెడ్డి గారు అని చాలా సీనియర్ శాసనసభ్యుడు, మనస్సాక్షిగా బతికే మనిషి, పెద్ద ఆయన. వాళ్ళ అబ్బాయి అనపర్తిలో ఇన్ఛార్జిగా ఉన్నాడు టీడీపీకి. 6 సీట్లు విడిపెట్టుకు రెడీ అయిపోయాడు. ఎంత అన్యాయం అంటే అక్కడ ఒక రాజుగారికి, మిలిటరీ రాజుగారికి సీట్ ఇచ్చి ఓపెన్ అనౌన్స్ చేసి ఆయన తీసి ఇతనికి రామకృష్ణారెడ్డికి బీజేపీలో జాయిన్ చేసి ప్రజలు ఏంటి అమాయకులా సార్? ఏంటిదంతా ఏంటిది? ఇది రాజకీయ వ్యవస్థలో ఒక మీరే అడ్జస్ట్మెంట్, మిత్రపక్షాల అడ్జస్ట్మెంట్ అది మాకు అనవసరం. అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ ఎంతమంది బీజేపీలో పోటీ చేసిన టీడీపీ నుంచి వెళ్ళారు, ఎంతమంది జనసేన పోటీ చేసిన టీడీపీ నుంచి వెళ్ళారు? ఒకసారి లెక్క వేయండి మీరు. మేము 31 సీట్లలో వాళ్ళు పోటీ చేస్తున్నారు మిత్రపక్షాలు కలిపి. 6 ఎంపీలు పోటీ చేస్తున్నారు, 2 ఎంపీలు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. మేమందరం 175, 25 పార్లమెంట్ మేము డైరెక్ట్గా పోటీ చేస్తున్నాం. ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, సంక్షేమం అందింది, సైలెంట్ ఓటింగు, మహిళ ఓటింగు మాకు ఫేవర్ కనబడుతుంది. డెఫినెట్గా జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా. వైనాట్ 175 నినాదంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్గా బడిలో దిగిన వైసీపీ పార్టీకి మాత్రం పెరిగినటువంటి పోలింగ్ శాతం తమకు కలిసి వచ్చిన అవసరంగా వాళ్ళు భావిస్తున్నారు. ఆది నుండి కూడా కూటమిలో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీలు కూటమి అభ్యర్థుల ప్రకటన నుంచి ఉన్నటువంటి అనిశ్చిత ఈరోజు వైసీపీకి కలిసి వచ్చిందన్నటువంటి సంతృప్తి వ్యక్తం. మరోవైపు చూస్తే కనుక కేవలం సంక్షేమమే తప్ప అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం కోసమే ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వచ్చి ఈరోజు వినియోగించుకోవడంతో ఆ పోలింగ్ శాతం పెరగడం మాత్రం కూటమికి కలిసి వచ్చే అవకాశంగా టీడీపీ భావిస్తుంది. మరి ఈ విషయంలో జూన్ 4వ తేదీన వెల్లబడిపోయే ఫలితాలు ఏ పార్టీని అధికారంలో తెస్తే అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.